కామారెడ్డి జిల్లాలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుత సంచరిస్తున్న దృశ్యాలను వాహనదారులు రికార్డ్ చేశారు. రోడ్లపై చిరుతల సంచారంతో వాహనదారులు జంకుతున్నారు. ఇక పశువులపై చిరుతలు దాడి చేస్తున్నాయి. వరుసగా చిరుతల దాడులతో పశువుల కాపర్లు భయపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుత సంచరిస్తున్న దృశ్యాలను వాహనదారులు రికార్డ్ చేశారు. రోడ్లపై చిరుతల సంచారంతో వాహనదారులు జంకుతున్నారు. ఇక పశువులపై చిరుతలు దాడి చేస్తున్నాయి. వరుసగా చిరుతల దాడులతో పశువుల కాపర్లు భయపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుత సంచరిస్తున్న దృశ్యాలను వాహనదారులు రికార్డ్ చేశారు. రోడ్లపై చిరుతల సంచారంతో వాహనదారులు జంకుతున్నారు. ఇక పశువులపై చిరుతలు దాడి చేస్తున్నాయి. వరుసగా చిరుతల దాడులతో పశువుల కాపర్లు భయపడుతున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ అనిల్. రోడ్డుపై చిరుతపులి కనపడం వాహనదారులకు ఆందోళనకు గురవుతున్నారు. ఇది సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మేఘారం గాంధీనగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. అయితే కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై చిరుత సంచరిస్తుంది గత కొన్ని రోజులుగా. అయితే చిరుత సంచరిస్తున్న రోడ్డు పైన సంచరిస్తున్న దృశ్యాలను అక్కడ వెళ్తున్నటువంటి వాహనదారులు చిత్రీకరించారు. అయితే చిరుత సంచరించడంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. అయితే చిరుత రాత్రిపూట రోడ్డుపై సంచరించడంతో పాటు రాకపోకలు చేసేందుకు కూడా వాహనదారులు అటు వైపు వెళ్లేందుకు కూడా జంగుతున్న పరిస్థితి మాత్రం ఏర్పడింది. అయితే స్థానికులు ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇవ్వడంతో చిరుత సంచరిస్తున్న ప్రదేశానికి ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. అక్కడ చిరుత వెళ్ళు పాదముద్రలను కూడా వారు గ్రహించారు. అయితే గత 4-5 రోజులుగా లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాం సాగర్ మండలంలోని రోడ్లపైగా చిరుత సంచరిస్తున్నట్లు కూడా తెలిసింది. అయితే అటువైపు వెళ్తున్న ఉన్నటువంటి గొడ్డలు కావచ్చు, మేకల మందపై కూడా చిరుత దాడి చేసినట్లు కూడా చేయడంతో మేకలు, గొర్రెలు కూడా మృతి చెందడానికి కూడా తెలుస్తుంది. అయితే సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు కూడా చిరుతను పట్టుకునే పనిలో పడ్డారు. అయితే ఎవరు భయపడకూడదు, చిరుతను ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రాత్రి ఎవరు బయటకు వెళ్ళకూడదు, అవసరమైతేనే వెళ్ళాలి. అలాగే గుంపులుగా వెళ్తేనే చిరుత కొద్దిగా భయపడుతుంది, దాడి చేసే ప్రమాదం కొద్దిగా తగ్గుతుందని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఖచ్చితంగా చిరుతను పట్టుకుంటామని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా చిరుతను తొందరగా పట్టుకోవాలని చెప్పి, లేకుంటే తాము రాత్రిపూట వెళ్లేందుకు కూడా భయపడుతున్నామని చెప్పి కూడా ప్రక్కన వాహనదారులు కావచ్చు, ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.